192 కిలోమీటర్ల పొడవు, 192 కిలోమీటర్ల వెడల్పు, 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. బారులు తీరిన వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, రాయల్ కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాడే అపూర్వ నగరం. రత్నస్తంభాలు, వజ్ర తోరణాలు, సాటిలేని ఆర్కిటెక్చర్. సముద్ర మధ్యలో మహానిర్మాణం. జగన్నాథుడి జగదేక సృష్టి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ ద్వారకా. ఇప్పుడు సాగర గర్భంలో మన నాగరికత, మన సంస్కృతి, మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ ద్వారకా. అవును, రామాయణం నిజం, మహాభారతం నిజం, ద్వాపరయుగం నిజం, వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం, అద్భుతమైన మన నాగరికత నిజం, అపూర్వమైన మన సైన్స్ కూడా నిజం, సాటిలేని మన ఇన్వెన్షన్స్ నిజం. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారకా గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం 3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి. మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు. కంసుడిని చంపిన తర్వాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు. చివరకు ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతీ తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు. శ్రీకృష్ణ నిర్యాణాంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారకా నగరం సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది. 1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక, కృష్ణుడి ద్వారక, విశ్వకర్మ నిర్మించిన ద్వారక. ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ళ కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే. శిథిల రూపంలో అయినా ఒక మహానగరమే బయటపడింది. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్నట్లే కిలోమీటర్ల కొద్దీ అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది. మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది. ద్వారకా సముద్రంలో మునిగిపోయిన తర్వాత భారత్ నాగరికత కూడా మాయమైపోయింది. మనం అన్నీ మర్చిపోయాం. మన కల్చర్ గురించి మనకు అందించే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు 5000 ఏళ్ల తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. సాగర గర్భంలో బయటపడిన ద్వారకా నగరం ఆషామాషి నగరమే కానే కాదు. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాల కంటే 1000 రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్తో ద్వారకా నిర్మాణానికి పూనుకున్నాడు. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ద్వారకలో 9 లక్షలు, అవును అక్షరాల 9 లక్షల రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో కలిసి 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకను చెప్పుకోవాలి. పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు, ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అవే కాకుండా ఆ కాలంలోనే భూగర్భం మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంటింటికి కుళాయిలు, నాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునకలు, అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. నగర నిర్మాణం ఇల్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు.
ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పట్టుకుంటున్నారు. కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి. కమర్షియల్ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతి చోట పబ్లిక్ యూటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటీకే బ్యూటీ, అందమైన గార్డెన్లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా ఉండేది అని చెప్పడానికి సందేహం లేదు. రామాయణ కాలంలో రావణుడి ఎయిర్పోర్ట్లను కనుక్కున్నాం. అతడి ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం. భారత కాలంలో ద్వారక కృష్ణుడి దర్శక నిర్మాతకు దర్పణం పట్టింది. భారతదేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉందన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కాలగర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది. న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ, లండన్, మాస్కో, బీజింగ్, టోక్యో, ముంబై ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకుని చాటుకునే మహానగరాలు, మెట్రోపాలిటన్ సిటీలు, కాస్మోపాలిటన్ సిటీలు. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాల్టి రూపానికి రాలేని నగరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.